నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షో ఆహాలో ఎంత పాపులర్ అయిపోయిందో తెలిసిందే. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరింత మెరుగులు దిద్దారు దానికి. సో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇటు రాజకీయంగా కావచ్చు లేకపోతే మరికొంతమంది కావచ్చు ఆయన పెళ్లిళ్ళ గురించి ఫోకస్ చేస్తూ ఉంటారు, 3 పెళ్లిళ్ళు అంటూ. సో దానికి బాలకృష్ణ గారు చాలా నవ్వుతూ జోవియల్ గా అడిగేశారు. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆన్సర్ ఇచ్చారు. ఇంకొకసారి 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే ఓరకొక్కలే అన్నారు. సో ఏం చెప్తారు ఈ కాన్వర్సేషన్ వల్ల? ఆయనకు కూడా కడుపు మండిపోయిందమ్మా. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి? 3 పెళ్ళిళ్ళు అంటే ఎవరికి లేవు చెప్పండి. ఇప్పుడు చాలామందికి ఉన్నాయి కదా పెళ్ళిళ్ళ వ్యవహారం. అది సెపరేట్గా ప్రైవేటు వ్యవహారం. అది ఆ ప్రైవేట్ వ్యవహారం గురించి మనం మాట్లాడే హక్కే ఏముంటుంది? లేదంటే మీరు సెలబ్రిటీలు కదా, మీరు పబ్లిక్లోకి వచ్చినట్లయితే ఏమైనా అంటాం, ఏదైనా అంటారన్నమాట. అలాగా ఎవరో ఎప్పుడో శ్రీశ్రీ గారు అన్నారంటే అది పట్టుకొని అంటారన్నమాట. సెలబ్రిటీస్ని ఎప్పుడైనా ఎవరైనా వాదించవచ్చు, విభేదించవచ్చు, అంతే కదా. అయితే చెప్పాడు, వివరం చెప్పాడు. నా కర్మ కొద్దీ పెళ్లి చేసుకున్నాను అని కూడా చెప్పాడు. అయితే మొదటి అమ్మాయికి నాకు అంటే పడలేదు. ఆవిడకు 5 కోట్ల రూపాయలు ఇచ్చి నేను అమ్మాయిని వదిలించుకున్నాను. 2 మన రేణు దేశాయికి నాకు కూడా కేవలం అభిప్రాయ భేదాలు వచ్చాయి. కానీ తనకి కూడా అప్పటికి నేను సంపాదించినట్టు ఆస్తి 40 కోట్లు ఉంటే ఆ 40 కోట్ల రూపాయలు కూడా అంటే వదిలేసుకొని వచ్చాను నేను. ఇలాంటప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేశానన్న ఉద్దేశంతో నన్ను 3 పెళ్ళిళ్ళని మీరు భావిస్తారు. తర్వాత రేణు దేశాయికి పుట్టినటువంటి ఆ బిడ్డలు ఇద్దరిని కూడా నేనే చూసుకుంటున్నాను. వాళ్ళ మంచి చెడ్లు. కానీ మొన్న గ్రాడ్యుయేషన్ అయిందంటే వెళ్ళి యాజ్ ఏ పేరెంట్గా ఓ ఫాదర్గా నించున్నాడు. 2 పిల్లల్ని కూడా సాగారు. ఆ అబ్బాయిని ఆనిముత్యంలా తయారు చేశాడు రేణు దేశాయి తాలూకు ఆ క్రమశిక్షణలో. క్లాసులో ఫస్ట్, తర్వాతేమో మ్యూజిక్లో ఫస్ట్, మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్, తర్వాత సంస్కారంలో కూడా ఫస్ట్ అన్నమాట. ఈరోజు పవన్ కళ్యాణ్కి కొండంత అండ అఖిరానంద్ అన్నమాట. తర్వాత కొన్నిదేల ఆ ఇంటి పేరు అంటే వాళ్ళ వంశంలో అందరికంటే పెద్ద పొడుగ్గా ఎదిగిన వ్యక్తి ఎవరంటే 6 అడుగుల 7 అంగుళాలు ఎదిగిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ కొడుకు మన ఎవరు ఈ అఖిరానందనే. కనుక ఆ విధంగా తయారు చేసుకున్నాడు. ఆయన పట్ల ఆయన కుటుంబం పట్ల క్రమశిక్షణతో ఉన్నాడు. వీళ్ళెవరు మొరగడానికి? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటే ఎవరు పెళ్లి చేసుకోలేదు? మనకి షర్మిల పెళ్లి చేసుకోలేదా? 2 పెళ్ళిళ్ళు చేసుకోలేదా? అంటే ఒక అమ్మాయి 2 పెళ్ళిళ్ళు చేసుకుందని మనం మీటింగ్లో చెప్తామా, లేకపోతే మీటింగ్ మధ్యలో చెప్తామా? అలాగే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకు వంశవృక్షంలో ప్రధానమైన వ్యక్తి వైఎస్ రాజారెడ్డి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మరి నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావని చెప్తారా ఎవరైనా? కనుక అది కాదు. అలాగే ఒకప్పుడు వైఎస్ రాజారెడ్డిని కుటుంబాన్ని వెలివేశారన్నమాట వాళ్ళు. అంటే కుటుంబాన్నే వెలివేశారు. క్రిస్టియానిటీ తీసుకున్నారని చెప్పేసి. మీరు క్రిస్టియానిటీ తీసుకున్నారని కుటుంబాన్ని వెలివేశారట్టు కదా అని మనం చెప్తామా? వెలివేశారని స్వయంగా రాజశేఖర రెడ్డి గారి మదరే నాకు ఇచ్చిన ఫ్యామిలీ స్టోరీలో చెప్పింది. ఫ్యామిలీ స్టోరీ ఆంధ్రప్రభలో నేను పుస్తకం రాశాను. అప్పుడు విమలారెడ్డి ఇంట్లో ఉంటుండేది. విమలారెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు ఇంట్లో ఉంటుండేది. ఈవిడ వెళ్ళి మనం ఆ స్టోరీ తీసుకుంటే ఆ స్టోరీలో ప్రధానమైన భాగం అంటే వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. ఫ్యామిలీని వెలివేయడం కూడా జరిగింది. తర్వాత రాజారెడ్డి పంచాయతీ బోర్డు సర్పంచ్గా ఉంటూ సెటిల్మెంట్లు అవేవో చేసుకొని పైకి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టాడు. ఏదో కొంచెం మైకు వాళ్ళ డ్యాన్స్లో పడింది. అలా పొజిషన్ డెవలప్ అయ్యింది. ఏదైనప్పుడు కూడా గతాన్ని మర్చిపోకూడదు కదా. చెప్పుకోవాలంటే నిందలు వేసుకోవాలంటే మీ గతంలో కూడా నిందలు వేసుకోవడం చాలా ఉన్నాయి కదా. మీరు ఎలాగైతే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చెప్పారో మీ తాతగారు కూడా 3 పెళ్ళిళ్ళే చేసుకున్నారు కదా.
ఇప్పుడు మగాళ్ళు చేసుకున్నారు, ఆడవాళ్ళు కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా. ఇది కాదు కావలసింది. మీరు రాజకీయ నాయకులుగా ఉంటూ ప్రజల్ని ఏ విధంగా బాగు చేస్తున్నారు, ప్రజల్ని ఎలా ఆదుకుంటున్నారు, ప్రజల కోసం ఏ విధమైన పథకాలు మీరు అందిస్తున్నారు, ఎలా ప్రజలకేమో రేపటి తరానికి మిగిలిపోయేలాగా మీరు వసతులు అందిస్తున్నారు, అది కావాలి. కానీ ఇదే కావాలి. చాలా మంచి మాట అన్నాడు మన బాలకృష్ణ. ఊరకొక్కలే అని చెప్పి సంబోధించే మాట యాప్ట్గా కరెక్ట్గా సరిపోయే మాట అన్నాడు ఆయన. ఇక ఎక్కడతో ఈ ఆరోపణలు అయితే ఉన్నాయో దానికి ఫుల్ స్టాప్ పడతాయని అనుకోవచ్చా? ఫుల్ స్టాప్ పడాలంటే వీళ్ళు రెచ్చగొడతారమ్మ వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు బుద్ధి జ్ఞానం లేదు, చర్మం మందం అన్నమాట. రెచ్చగొడతారు. ఫుల్ స్టాప్ అంటే ఇంక అంతకంటే చెప్పు తీసి చూపిస్తున్నాడు, ఎదవలారా మూతిపల్లి రాలగొడతా అంటున్నాడు. మరి అంతకంటే ఉంది. అదేమో వీళ్ళు అలుసుగా తీసుకొని పదే మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడో మొత్తానికి అంటే పవన్ కళ్యాణ్ అరిగడతారని అనుకోను, కానీ పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్సే అరిగడతారన్నమాట. ఎందుకంటే తగిన సమాధానం చెప్తారు, నోరు ఎత్తకుండా చేస్తారు భవిష్యత్తులో. అండ్ పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకేసారి 3 భార్యలతో లేను, సో ఒకరితో నాకు పడలేనప్పుడు వాళ్ళతో విడిపోయిన తర్వాతే నేను వేరే రిలేషన్ లోకి వెళ్ళానని కూడా చాలా క్లారిటీగా చెప్పారు. అవునమ్మా. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పుకోవాలమ్మా, ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు కదా, ఒకటి. రెండోది ఏంటంటే పుట్టిన బిడ్డలకు అన్యాయం చేయలేదు కదా, మూడోది ఏంటంటే ఆయన తలుచుకుంటే ఎంతమంది ఆయన అధీనంలో ఉండరు, ఆయనకి అది లేదు కదా. పొరపాటుగా శ్రీమూర్తిని టచ్ చేశాను, ఇంకా జీవితంలో ఆవిడకి అన్యాయం జరగకూడదు, నా మూలంగా ఒక శ్రీమూర్తికి అన్యాయం జరగకూడదు అని గట్టిగా ఉన్నాడు. అదే ఫాలో అవుతున్నాడు. వీరెందుకు అలా గుంజుకుంటారు? తప్పు కదా. అందుకని ఓరకొకరితో సంబంధం అని చెప్పేసి ఆయన బాలకృష్ణ చెప్పడం చాలా నచ్చింది నాకు. రాజకీయంగా కావచ్చు, వేరే కారణాల వల్ల కావచ్చు, ఒక వ్యక్తిగత జీవితానికి లేకపోతే ఒక ప్రొఫెషనల్కి, వృత్తి జీవితానికి ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదమ్మా. ముడిపెట్టడం ఎంత మాత్రం ప్రైవేట్ లైఫ్తో ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మీ సమక్షంలోనూ మీ తాలూకు సన్నిధిలోనూ ఏవైనా పొరపాట్లు జరిగాయో మాట్లాడండి. మీ తాలూకు మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ తాలూకు ఆరోగ్యం, వాళ్ళ తాలూకు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. మరి అవన్నింటినీ టాలీ చేసుకుంటూ బతకాలి కదా. ఇప్పుడు మామూలుగా ఆయన ఫుడ్ డైటింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వ్యక్తిగతమైన అలవాట్లలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అట్లాంటి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో మీరు ఏం చేస్తున్నారో కూడా మాకు తెలియాలి, రాత్రి పడుకున్న తర్వాత మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియాలంటే అది నాన్ సెన్స్. అట్లాంటి ఆలోచన ఎవరికీ ఉండకూడదు. ఎవరి మీద కూడా ఎంక్వైరీలు చేయకూడదు, ఎవరి మీద కూడా నిఘా పెట్టకూడదు అన్నమాట. కేవలం వాళ్ళ తాలూకు ఏదైనా బలహీనత ఉందంటే ఆ బలహీనతను తీసుకొని బలంగా ప్రదర్శించడం కోసం వీళ్ళు చూస్తున్నారు. కానీ వాళ్ళ బలహీనత వాళ్ళ దగ్గర ఉంటుంది, మీకెందుకు? నా ఉద్దేశం అదే. ఎందుకంటే రాబోయే రోజుల్లో నువ్వు కేవలం వాళ్ళ బలహీనతను పట్టుకొనేమో రాజకీయాల్లో ప్రధానంగా బలహీనతను చాటింపేయించి వాళ్ళని దెబ్బతిద్దామనుకుంటే చాలా పొరపాటు అది. ఇక నుంచి అయినా ఇటువంటి ఆరోపణలకు చెక్ పడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.